ఒకప్పుడు కాలు లేదా చెయ్యి తీవ్రమైన గాయానికి గురైతే వాటిని తొలగించడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు, డయాబెటిక్ అల్సర్లు ఏర్పడినప్పుడు, క్యాన్సర్ కణితులు పుట్టుకొచ్చిన సందర్భాల్లోనూ కాళ్లను చేతుల్ని తొలగించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ దుస్థితి లేదు. ఆధునిక వైద్య రంగంలో ఇప్పుడెన్నో రకాల లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ మనకు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. కాళ్ళు చేతుల్ని తొలగించే దుస్థితిని తప్పించే లింబ్ సాల్వేజ్ పద్ధతుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ అంటే ఏంటి? షుగర్ వల్ల మేజర్గా ఏంటంటే రక్త ప్రసరణ పోవటం వల్ల కాళ్ళలో మానని పుండ్లు పడిపోయి కాలు పోయే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకి ఏంటంటే కాళ్ళు అనేది కట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలా కట్ చేయకుండా అంటే కాళ్ళు తీసేయాల్సిన అవసరం వస్తుంది. కాళ్ళు కానీ కాళ్ళ వేళ్ళు కానీ తీసేయాల్సిన అవసరం వస్తుందని చాలామంది హాస్పిటల్స్లో చెప్తారు. అలాగా కాలు వేళ్ళు కానీ కాళ్ళు కానీ మనకు పోకుండా కాపాడే ప్రక్రియని లింబ్ సాల్వేజ్ టెక్నిక్ అంటాం. లింబ్ సాల్వేజ్ పద్ధతులు ఎక్కువగా ఎవరికి అవసరం? షుగర్ పేషెంట్స్లో చాలా ముఖ్యమండి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్లో రక్త ప్రసరణ తగ్గడం జరుగుతుంది. మరియు దాంతోపాటు షుగర్ వల్ల ఇన్ఫెక్షన్ ఉండడం జరుగుతుంది. వాళ్ళకి స్పర్శ కూడా కోల్పోవటం, కాళ్ళల్లో స్పర్శ కూడా కోల్పోవటం జరుగుతుంది. వీళ్లతో పాటు బీపీ పేషెంట్స్లో కొన్ని సందర్భాల్లో మనకి స్మోకర్స్ అంటే సిగరెట్ తాగే వాళ్ళల్లో రక్త బ్లాక్స్ అయి పుండ్లు పడిపోవటం. వీళ్లే కాకుండా కొంతమంది న్యూరోపతి, క్రానిక్ న్యూరోపతి పేషెంట్స్లో కూడా ఈ లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ అనేవి చాలా ముఖ్యమైన ప్రక్రియల కింద పరిగణిస్తాయండి. డయాబెటిక్ ఫుట్ ఉన్న వారిలో గాయాలు ఎందుకు త్వరగా మానవు? ఈ డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళల్లో అండర్లయింగ్ రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది. సో దాన్ని మనం పట్టించుకోకపోవటం వల్ల డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్కి ఈ షుగర్ పుండ్లు అనేవి త్వరగా మానవు. కాలు తీసేయాల్సిన పరిస్థితి రాకముందు శరీరం ఏవైనా హెచ్చరికల సంకేతాలు ఇస్తుందా? ఈ డయాబెటిక్ ఫుట్ రాకముందే మన కాళ్ళల్లో పిక్కల్లో నొప్పులు రావడం, కొంచెం దూరం నడుస్తుంటే మనకి నొప్పి వచ్చి క్లాడికేషన్ పెయిన్ రావడం, తర్వాత రెస్ట్ పెయిన్ జరగడం, షుగర్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు మనకి చాలా సంకేతాలు ఇస్తూ ఉంటుంది బాడీ. ఎప్పుడైతే మనం ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి షుగర్ వల్ల పుండ్లు పడిపోవటం, మానని పుండ్ల కింద మానటం, తర్వాత కాలు ఇంకా తీసేయాల్సిన ప్రక్రియ వరకు వెళ్ళడం, ఇవన్నీ మనం అశ్రద్ధ ఎప్పుడైతే చేస్తామో అలాగా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిందో లేదో తెలుసుకోవడానికి ఏ పరీక్షలు చేస్తారు? ఫస్ట్ పేషెంట్ రాగానే మనం ఏబిఐ టీబీ అనేది చూసుకుంటాం. ఏబిఐ టీబీ అంటే ఏంటి అనేది కూడా మీకు తెలియాలి. ఏబిఐ టీబీ అంటే మనకి బీపీ మన చేతుల్లో కొలుస్తామండి. ఇక్కడ నార్మల్గా 120 ఉంటుంది. కాళ్ళల్లో కూడా బీపీ ఇంచుమించి అంతే ఉండాలి. ఎప్పుడైతే అక్కడ కాళ్ళల్లో బీపీ 80 అయిందంటే దాని అర్థం ఏంటి? నార్మల్ బీపీ 120 ఉంది, కాళ్ళల్లో బీపీ 80 ఉంది, అంటే రక్త ప్రసరణ అక్కడ తక్కువ వెళ్తుంది. సో దీనికి దానికి రేషియో మెజర్ చేస్తే మనకి ఎప్పుడైతే 1 కన్నా తక్కువ వెళ్తుందో అప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గింది. ఇది చాలా చిన్న టెస్ట్ అండి. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్ ఏబిఐ మిషన్లోనే 5 నిమిషాల్లో జస్ట్ బీపీ కఫ్లా కట్టి వెంటనే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. వెంటనే మనకి రక్త ప్రసరణ బాగుందో లేదో కూడా తెలిసిపోతుంది. దీని సిగ్నిఫికెన్స్ ఏం డాక్టర్ గారు అంటే, మనకి ఏ పుండు మానాలంటే కనీసం మనకి బాడీలో రక్త ప్రసరణ 80 ప్రెషర్ అన్నా మెయింటైన్ చేయకపోతే మనకి పుండు అనేది మానదు. కనీసం ఏబిఐ టీబీ లేకపోతే డాప్లర్ స్కాన్ అన్నా ఉంటుంది మీ ఊర్లో. ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడా ఇప్పుడు డాప్లర్ స్కాన్ అందుబాటులో ఉంది. ఆర్టీరియల్ డాప్లర్ అనేది చేయించుకోవాలి. ఆర్టీరియల్ డాప్లర్ నార్మల్గా ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు మాత్రమే కట్టింగ్, వేలు తీయించుకుంటామా, ఇన్ఫెక్షన్ ఉంది కట్ చేయించుకుంటామా లేదా అనేది చేయించుకోవాలి. లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి? ప్రస్తుతం వాడుతున్న పద్ధతులేంటి? ఫస్ట్ లింబ్ సాల్వేజ్ చేయాలంటే, లింబ్ అంటే కాలు తీయకుండా కాపాడేయాలంటే ఏమేమి చేయాలి అనేదానికి సింపుల్ టెక్నిక్స్ అండి. చెప్తున్నాను కదా, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకుంటాం? యాంటీబయాటిక్స్ చేస్తాము, క్లీనింగ్ చేసుకుంటాము. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే అసలు రక్త ప్రసరణ సరిపోతుందా లేదా, మనం ఆ కండకి రక్తం సరిగ్గా అందుతుందా లేదా, అది అందకపోతే దానికి ఏం చేసుకోవాలి డాక్టర్ గారు? దానికి మనం ముఖ్యంగా యాంజియోప్లాస్టీ అంటే మోస్ట్లీ డయాబెటిక్ ఫుట్లో టిబియల్ వెజల్స్ అనే బ్లాక్స్ ఉంటాయండి. ఆ టిబియల్ వెజల్ని మనం యాంజియోప్లాస్టీ ద్వారా ఓపెన్ చేసుకోవాలి. టిబియల్ బదులు యాంజియోప్లాస్టీ చేసుకోవాలి.
అది లేని ఎడల లాంగ్ సిగ్మెంట్స్ ఉంటే బైపాస్ చేసుకోవాలి, బైపాస్ ఆపరేషన్ ఇవి చేసుకోవాలి. మందులు, రక్త ప్రసరణ పెరగడానికి మందులు పెట్టుకుంటాం. ఈ 3 ఎప్పుడైతే మనం చేసుకున్నామో మనకి సగం ట్రీట్మెంట్ అక్కడే అయిపోద్దండి. రక్త ప్రసరణ చక్కగా పెంచుకుంటాము, షుగర్ కంట్రోల్లో తెచ్చుకుంటాము. మూడోది దాంతోపాటు లిమ్ సాల్వేజ్ టెక్నిక్స్ అంటే మన క్లీనింగ్, డెబ్రెడ్మెంట్, ఇంకోటి ఆఫ్ లోడింగ్. ఎక్కడైతే కాలు కింద పుండు పుడుతుందో ఆ పుండుకి మనము బరువు దానికి తగలకుండా ఆఫ్ లోడింగ్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా 90% ఎనీ పుండు 90 to 95% ఎంత క్లిష్టమైన పుండు అన్నా మానిపోవడం జరుగుతుందండి. అప్పటికి అవ్వకపోతేనే మనము యాంపుటేషన్కి వెళ్ళాలి. యాంజియోప్లాస్టీ, స్టెంట్ రీప్లేస్మెంట్, బైపాస్ సర్జరీ, ఆర్థరెక్టమీ వీటి గురించి వివరిస్తారా? యాంజియోప్లాస్టీ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లిమ్ సాల్వేజ్లో టీబియల్ వెదల యాంజియోప్లాస్టీ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. దానికి ఒక బెలూన్ పంపించి ఆ బెలూన్ ద్వారా మూసుకుపోయిన రక్తనాళాన్ని ఓపెన్ చేస్తాం. ఇది మనం యాంజియోప్లాస్టీలో చేసే ప్రక్రియ. నెక్స్ట్ వచ్చేసి ఎథరెక్టమీ. ఇది ఎవరికి చేస్తామంటే యాంజియోప్లాస్టీలోనే భాగంగా ఈ కాల్షియం అనేది ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో మనము ఈ కాల్షియం తీసే ఒక పరికరాన్ని ద్వారా ఎథరెక్టమీ ద్వారా డివైస్ ద్వారా ఈ రక్తనాళాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా వెరీ మినిమల్ ఇన్వేజివ్ ప్రక్రియ. సో 3 ఐవీఎల్, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. ఇది ఇప్పుడు చాలా అద్భుతమైన ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే మన రాళ్ళల్లో కిడ్నీలో రాళ్ళు ఎలాగైతే మనము షాక్ వేవ్స్ ఇచ్చి బ్రేక్ చేస్తామో రక్తనాళంలో కూడా కాల్షియం ఈ బెలూన్ ద్వారా షాక్ వేవ్స్ ఇచ్చి బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఇవి కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ బైపాస్, గుండెకి ఎలాగైతే బైపాస్ ఆపరేషన్ చేస్తామో ఈ కాళ్ళల్లో ఉన్న రక్తనాళానికి కూడా ఒక కృత్రిమ గొట్టం రక్తనాళాన్ని వేసి బైపాస్ చేసి కాపాడటం జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీ అని కూడా కొత్తగా వచ్చింది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఈ ఎక్కడైతే ఈ బ్లాకేజెస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో మరియు కండకి ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల కూడా కొంతవరకు మనము ఇలాంటి మానని పుండుల్లో హెల్ప్ తీసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. వూండ్ కేర్, అడ్వాన్స్డ్ డ్రెస్సింగ్తో గాయాలను త్వరగా మాన్పించవచ్చా? ఇప్పుడు వూండ్ కేర్ థెరపీ కూడా చాలా మెరుగైంది. దీనిలో అడ్వాన్స్డ్ డ్రెస్సింగ్, కొల్లాజన్ డ్రెస్సింగ్స్ అని, సిల్వర్ ఇంప్రిగ్నేటెడ్ డ్రెస్సింగ్స్ అని, తర్వాత కొత్త మందులు కూడా చాలా వచ్చినాయి. ఇవన్నిటి తోడ్పాటు తీసుకొని మనము వూండ్ మానటం జరుగుతుంది. ఇంకొంతమందిలో నెగిటివ్ సక్షన్ థెరపీ, వ్యాక్ థెరపీ అని అంటాం. ఇది కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్ తగ్గడమే కాకుండా గ్రోత్ రావడానికి ఈ వ్యాక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. డయాబెటిక్ ఫుట్ అల్సర్ల విషయంలో హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ ఎలా పనిచేస్తుంది? ఈ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది కూడా అందుబాటులో ఉందండి. దీనిలో మనం ఏంటంటే ఆక్సిజన్ అంటే కండకి వెళ్ళే రక్తంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెంచడం కొరకు మనకి హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది చేయటం జరుగుతుంది. సో ఇలాంటి ద్వారా మనకి ఎప్పుడైతే ఆక్సిజన్ కెపాసిటీ ఎక్కువ అవుతుందో రక్తంలో వూండ్ హీలింగ్ కూడా జరుగుతుందండి. ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ ని ఒక వరమనే చెప్పుకోవాలి. డయాబెటిక్ ఫుట్ అల్సర్లు, ట్యూమర్లు, ఇన్ఫెక్షన్ల కారణంగా కాళ్ళు చేతుల్ని తొలగించాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మాత్రం లేదు. సకాలంలో సత్వరమే వైద్యం తీసుకుంటే చాలు కాళ్ళు చేతుల్ని పదిలంగా కాపాడుకోవచ్చు.